అనగనగా ఒక అందమైన అడవి ఉంటుంది. ఆ అడవి ప్రక్కన ఒక అందమైన గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో గోపాల్ మరియు రంగారావు అనే ఇద్దరు స్నేహితులు ఉంటారు. ఆ గ్రామం పక్కనే ఒక పెద్ద నది ప్రవహిస్తూ ఉంటుంది. ఏరా గోపాల్, నాకు గత కొన్ని రోజుల నుండి మన గ్రామ సమీపంలో ఉన్న నది దగ్గర ఏదో వింతైన శబ్దాలు వినిపిస్తున్నాయి. అవి చాలా భయంకరంగా ఉన్నాయి. రాత్రి సమయంలో బయటికి రావాలంటేనే చాలా భయంగా ఉంది. మన గ్రామస్తులందరూ కూడా ఆ నది వైపు వెళ్ళొద్దని అందరూ అనుకుంటున్నారు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, అటువైపు ఎవరు వెళ్ళకండి. అవును, నాకు కూడా రాత్రి సమయంలో వింతైన శబ్దాలు వినిపిస్తున్నాయి. అవి ఏంటో తెలుసుకోవాలని ఉంది, కానీ అక్కడికి వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది. మన గ్రామస్తులందరూ కూడా అటువైపు వెళ్ళాలంటేనే చాలా భయపడుతున్నారు. రాత్రి సమయంలో ముఖ్యంగా చాలా పెద్ద పెద్ద అరుపులు కూడా వినిపిస్తున్నాయి. కానీ అటువైపు ఎవరు వెళ్ళొద్దని అనుకుంటున్నారు కదా. గోపాల్ వారి యొక్క గ్రామస్తులతో అలా అబద్ధం చెప్పి తన యొక్క స్నేహితుల దగ్గరికి వెళ్తాడు. ఆ నది దగ్గర ఏముందో తెలుసుకోవాలని అనుకుంటాడు. ఏరా రంగారావు, ఏం చేస్తున్నావు? మనం ఈరోజు రాత్రి ఎలాగైనా మన గ్రామ సమీపంలో ఉన్న నది వద్దకు వెళ్ళొద్దాం. అక్కడ ఏదో వింతైన శబ్దాలు వినిపిస్తున్నాయి. అందరూ ఆ శబ్దాలకి చాలా భయపడుతున్నారు. రాత్రి సమయంలో బయటికి రావాలంటేనే చాలా భయపడుతున్నారు. మనిద్దరం ఈరోజు రాత్రి అక్కడికి వెళ్ళి అక్కడ ఏముందో తెలుసుకొని వద్దాం. అమ్మో, ఆ నది వద్దక నేను రాను. ఎందుకంటే అక్కడ ఏదో దయ్యం ఉందని మన గ్రామస్తులందరూ అనుకుంటున్నారు. అలాగే కొంతమంది అక్కడ ఏముందో చూడడానికి వెళ్ళి మళ్ళీ ఎవరు కూడా తిరిగి రాలేదంట. నేను అక్కడికి మాత్రం రాను, నువ్వు కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే అక్కడ దయ్యాల శబ్దాలు, గట్టి గట్టి అరుపులు వినిపిస్తున్నాయి. నేను మాత్రం అక్కడికి రాను. అదేం లేదురా రంగారావు, నువ్వు ఇలా భయపడకూడదు. మనిద్దరం కలిసి ఈరోజు ఏది ఏమైనా కూడా ఆ నది వాళ్ళకి వెళ్ళేసి వద్దాం. ఎందుకంటే అక్కడ ఏముందో ఎవరికి తెలియకుండానే అందరూ చాలా భయపడుతున్నారు. మనిద్దరం ఈరోజు రాత్రి అక్కడికి వెళ్ళి అక్కడ ఏముందో తెలుసుకొని వద్దాం. నువ్వు అన్నది నిజమేరా గోపాల్. అందరూ అనుకున్నట్టుగా ఇక్కడ ఏమీ కూడా లేదు. ఇక్కడ ఆ అరుపులు ఎక్కడి నుండి వస్తున్నాయి మరి? అందరూ కూడా చాలా భయపడుతున్నారు. కానీ మన గ్రామస్తులందరూ అనుకున్న విధంగా ఇక్కడ ఏమీ కూడా లేదు. మనం ఇక ఇంటికి తిరిగి వెళ్ళామా? అందరికీ కూడా చెప్తాం ఇక్కడ ఏమీ లేదని. నేను నీకు ముందే చెప్పాను కదరా రంగారావు, ఇక్కడ ఏమీ కూడా ఉండదని. అనవసరంగా మన గ్రామస్తులందరూ కూడా చాలా భయపడుతున్నారు. ఇక వెళ్ళాం కదా. మూర్ఖులారా, ఎవరురా మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా అనుమతి లేకుండా ఈ నది వద్దకు రావాలని మీకు తెలీదా? ఈ నది వద్దకు రావాలంటేనే చాలామంది భయపడతారు. మర్యాదగా మీరు ఎవరో చెప్పండి. మమ్మల్ని క్షమించండి, మేము ఈ గ్రామస్తుల వారనే. అందరూ ఈ నది వద్ద ఏదో ఉందని చాలా భయపడుతున్నారు. అదేంటో తెలుసుకోవాలని మేము ఇక్కడికి వచ్చాము, అంతే తప్ప వేరే ఏదీ లేదు. మీరు అనుమతిస్తే మేము ఇప్పుడే ఇక్కడి నుండి తిరిగి మా ఇంటికి వెళ్ళిపోతాం. ఇది మాయా నది. ఇక్కడ నేను తప్ప మరెవరు కూడా ఉండరు. మీరు ఈ విషయాన్ని మీ గ్రామస్తులకు కానీ మరెవరికి కానీ చెప్పకూడదు. మీరు చెప్పకుండా ఎలా వచ్చారో అలాగే ఇంటికి తిరిగి వెళ్ళిపోండి. అప్పుడు గోపాల్ మరియు రంగారావు
వారి యొక్క ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. బామ్మగారు, మేము నిన్న ఆ నది వద్దకు వెళ్ళొచ్చాము. అక్కడ వింత రకమైన ఒక మాంత్రికుడు ప్రత్యక్షమయ్యాడు. అతను ఒక్కడే ఆ నదిలో జీవిస్తూ ఉంటున్నాడంట. అలాగే అది మాయా నది అంట. మనమెవరం కూడా ఆ నది వద్దకు వెళ్ళకుండా జాగ్రత్తగా పడాలి. అక్కడికి ఒంటరిగా ఎవరూ వెళ్ళకండి. అలాగా, అయితే ఈ విషయాన్ని మన గ్రామస్తులందరికీ కూడా చెప్పాలి. వారు ఎవరిని కూడా ఆ నది వద్దకు వెళ్ళకుండా చూసుకుంటారు. ఇక్కడి నుండి మనం ఎవరం కూడా ఆ నది వైపు కానీ ఆ సమీపంలో కానీ వెళ్ళకండి.